కైలాసంలో ఒకరోజు పార్వతీ అమ్మ మోదకాలు తయారు చేస్తోంది. వాసనతోనే కైలాసం మొత్తం మురిసిపోయింది. అమ్మ చెప్పింది, నాయనా, గణేశ తలుపు దగ్గర కాపలా ఉండాలి. నా అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాకూడదు. గణేశుడు గంభీరంగా, సరే అమ్మా, ఇది నా డ్యూటీ. అప్పుడే ఒక ముద్దుల బాలుడు వచ్చి, అన్నయ్య, మీ అమ్మకి వెన్నివ్వడానికి వచ్చాను అంటాడు. గణేశుడు అనుమానంగా చూస్తూ, వెన్నా? ఇక్కడ మోదకాల రాజ్యం. ఆ బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ పిలిచింది కదా అంటాడు. గణేశుడు కరిగిపోయి తలుపు తెరిస్తాడు. లోపలికి వెళ్ళగానే ఆ బాలుడు మోదకాలు తినేస్తూ నవ్వుతాడు. అంతలోనే నీలివర్ణ కాంతి వెలుగుతుంది. అది చిన్న బాలుడు కాదు, వెన్న దొంగ కృష్ణుడు. గణేశుడు షాక్. అయ్యో, నన్నే మోసం చేశాడా? పార్వతీ అమ్మ నవ్వుతూ, ఇద్దరూ పిల్లలే కదా, వాళ్ళ లీలలు కూడా అలానే ఉంటాయి అంటుంది. కైలాసమంతా నవ్వులతో నిండిపోతుంది. గణేశుడు కృష్ణుడి లీలా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటికి కూడా ఆశీస్సులొస్తాయి.